ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. దేవా, గడిచిన వారమంతా మీరు నన్ను మమ్మల్ని కాచి కాపాడి సజీవ స్థితిలో మీరు దేవా జ్ఞాపకం చేసుకుని అనేకులు దేవ మా కనుల ఎదుట రాలిపోయినప్పటికీ దేవా మీ కృప మీ వాత్సల్యమును బట్టి దేవా మీరు నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన మీ ప్రేమను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కరుణించుము తండ్రి. దేవా, ప్రార్థించి ప్రకటించిన మేరకు దేవా ఈ దినం ఇలాగూ మేమందరము కలిసి మరి ఒక పర్యాయము దేవా ఈ కుటుంబాన్ని ఆదరించడం కోసమై దేవ మేమందరం కూడి రావటానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపను బట్టి స్తుతించగలుగుతున్నాం. దేవా, మీరు సెలవిస్తూ వచ్చినారు, ఏడ్చు వారితో కలిసి ఏడవండి, నవ్వే వారితో కలిసి నవ్వండి అని మీరు సెలవిస్తూ వచ్చారు. దేవా, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించాలి అన్నది మీ చిత్తమని మీరు బయలుపరుస్తూ వచ్చినారు. మా తండ్రి కరుణించండి. దేవా, ఈ దినము చెప్పబోతున్న ప్రతి మాట కూడా నా జీవితంలో మా జీవితంలో నెరవేర్పులోనికి రాగలుటకు సహాయం చేయండి. నిలబడుతున్న మీ దాసుడనైన నేను అయోగ్యుడను తండ్రి. దేవా, నాలో మంచిదేది లేదు, నాలో ఉన్నదంతా పాపమే. దేవా, నన్ను కడుగుము, నన్ను పవిత్రపరచుము. మీ ప్రజలకు అవసరమైన ప్రతి మాటను దేవా మీరు నా నోటిలో ఉంచుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, అట్లా పాటలు పాడేవాడిని బలపరచండి, వాయిద్యాలు వాయించేవాడిని బలపరచండి, కరెంటును మీ స్వాధీనంలో ఉంచుకునండి. దేవా, అట్లా పిల్లలు అటు ఇటు తిరగకుండా పెద్దలు నిర్లక్ష్యంగా ఉండకుండా సహాయం చేయండి. మైక్ సిస్టమ్ లైవ్ను మీ స్వాధీనంలో ఉంచుకున్నామని కృతజ్ఞతాస్తుతులతో యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాం. आराधना में है छुटकारा, आराधना में है चंगाई, आराधना में है छुटकारा, आराधना में है चंगाई। शरीर में आत्मा में शांति आनंद देता है प्यार से प्यारा प्रभु। शरीर में आत्मा में शांति आनंद देता है प्यार से प्यारा प्रभु। प्रार्थना करे आराधना करे तो अच्छा है कितना वाला है। हालेलुया। प्रार्थना करे आराधना करे तो अच्छा है कितना वाला है। छुटकारा पाए हमेशा। हालेलुया। छुटकारा पाए हमेशा। मांगो तो तुम्हें मिलेगा, तुम तो तुम्हें पाओगे। मांगो तो तुम्हें मिलेगा, ढूंढो तो तुम्हें
अच्छा है कितना काला है छुटकारा पाए हमेशा हालेलुया छुटकारा पाए हमेशा प्रार्थना करो निरंतर प्रार्थना करो विश्वास से प्रार्थना करो निरंतर प्रार्थना करो विश्वास से धर्मी जन की प्रार्थना विश्वास की प्रार्थना बोलती है सारे बंधन धर्मी जन की प्रार्थना विश्वास की प्रार्थना बोलती है सारे बंधन करे आराधना करे वो अच्छा है कितना काला है हालेलुया प्रार्थना करे आराधना करे वो अच्छा है कितना काला है छुटकारा पाए हमेशा हालेलुया छुटकारा पाए हमेशा పాట సంఖ్య 642 సాంగ్ నెంబర్ 642. ఎన్నదగిన మహారాక్షణ శిఖర సుందర ముందు సదా ఆ సుందర ముందు సదా ఎన్నదగిన మహారాక్షణ శిఖర సుందర ముందు సదా ఆ సుందర ముందు సదా మృంగబడే ఘన విజయము ప్రాప్తమాయే మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమాయే మరణపు ముళ్ళును విరచి జయంబును యేసు అనుగ్రహించెన్ యేసు అనుగ్రహించెన్ మరణపు ముళ్ళును విరచి జయంబును యేసు అనుగ్రహించెన్ ఆ యేసు అనుగ్రహించెన్ ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్నతగిన మహాకాంక్షణ శిఖరము సుందర ముందు సదా ఆ సుందర ముందు సదా ప్రభుపై
శాంతి నొంది క్రీస్తుతో నిలచి సంతసమొందెదరు. ఆ సంతసమొందెదరు. దైవ శాంతి నొంది క్రీస్తుతో నిలచి సంతసమొందెదరు. ఆ సంతసమొందెదరు. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు. ఎన్న తగిన మహారాజన శిఖరము సుందరమొందు సదా. ఆ సుందరమొందు సదా. ఎన్న తగిన మహారాజన శిఖరము సుందరమొందు సదా. ఆ సుందరమొందు సదా. ఆశ్చర్యకరుడాయనే ఆలోచనకర్తయును. కరుడాయనే ఆలోచనకర్తయును. నిశ్చయముగా బహు బుద్ధి వివేకము లిచ్చినడు సదా. ఆలిచి నడుపు సదా. నిశ్చయముగా బహు బుద్ధి వివేకము లిచ్చినడు సదా. ఆలిచి నడుపు సదా. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు. ఎన్న తగిన మహారాజన శిఖరము సుందరమొందు సదా. ఆ సుందరమొందు సదా. ఎన్న తగిన మహారాజన శిఖరము సుందరమొందు సదా. ఆ సుందరమొందు సదా. చంచల హృదయులను ముష్కరులకు పాపులను. చంచల హృదయులను ముష్కరులకు పాపులను. వంచన లేక వాక్యమునకు తల వంచి విధేయులౌదురు. ఆ వంచి విధేయులౌదురు. వంచన లేక వాక్యమునకు తల వంచి విధేయులౌదురు. ఆ వంచి విధేయులౌదురు. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు. ఎన్న తగిన మహారాజన శిఖరము సుందరమొందు సదా. ఆ సుందరమొందు సదా. ఎన్న తగిన మహారాజన శిఖరము సుందరమొందు సదా. ఆ సుందరమొందు
సదా కుడికి తిరిగినాను మరి ఎడమకు తిరిగినాను కుడికి తిరిగినాను మరి ఎడమకు తిరిగినాను ఊడి త్రోవ ఇదేయను శబ్దము చెవులకు వినబడును ఆ చెవులకు వినబడును నడుగుడి త్రోవ ఇదేయను శబ్దము చెవులకు వినబడును ఆ చెవులకు వినబడును ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు కిన మహారాక్షణ శిఖరం సుందరము సదా సుందర ముందు సదా ఎన్న తగిన మహారాక్షణ శిఖరము సుందర ముందు సదా సుందర ముందు సదా పక్షిరాజు తనదు పిల్లలకు చెడు రీతి పక్షిరాజు తనదు పిల్లలకు చెడు రీతి రక్షణ కర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా కాచి రక్షించు సదా రక్షణ కర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా కాచి రక్షించు సదా స్థలములపై నెక్కించి చూపించు ప్రభు నా తగిన మహారాక్షణ శిఖరము సుందరము సదా సుందర ముందు సదా ఎన్న తగిన మహారాక్షణ శిఖరము సుందర ముందు సదా సుందర ముందు సదా లేచి నిలబడి పడు కొంచెం ఇరుకైనా కూడా ఒక్కసారి లేచినామనుకో ఎందుకంటే ఒక్కసారి అంత నిద్రమత్తుకుంటాం లేచి నిలబడి వాడుకుంటాం చివరి చరణం మాత్రం సుందర మధురాజు నీ కనులతో చూచెదవు సుందర మధురాజు నీ కనులతో చూచెదవు అందమైనాయా పరలోక రాజ్యము ప్రబలుట చూచెదవు ప్రబలుట చూచెదవు అందమైనాయా పరలోక రాజ్యము ప్రబలుట చూచెదవు ప్రబలుట చూచెదవు ఉన్నత స్థలము
ఎందుకు ఈరోజు మీటింగు? ఎందుకు ఈ దినం మనం మీటింగ్ కలిగి ఉండేది? ఏం చేస్తామన్నా, ప్రతిరోజు ఇంటికాడ నుండి టీవీలు చూసి చూసి సీరియల్ అన్నీ ఎక్కినాయన్నా, ఒకరోజు ఏదో బ్రేక్ కోసం పోయి మీటింగ్ పెట్టుకున్నామన్నా, అదేనా? సరే, మీటింగ్ ఆరంభించక మునుపు ఒక చిన్న బైబిల్ పలవ వాడుకుందాం. ఎవరు బైబిల్ పైకెత్తి పాడాలా? బైబిల్ చదివిన వాళ్ళే. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, ఈరోజు ఏం వారం చెప్పాలా? వీళ్ళు మీరు చూస్తూ ఉన్నారు కానీ వీళ్ళు పలకట్లేదు. ఏం రోజు ఈరోజు? ఏమంటే వేస్తారం కదా. కాబట్టి ఎన్ని రోజులు మేము బైబిల్ చదివినామన్నా అని అంటేనే బైబిల్ పైకెత్తి బైబిల్ పలవి పాడాలి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసియుండ లేదని, ఏ జనముకిలాగునా చేసియుండ లేదని, దేవునికి స్తోత్రము నమో చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఎవరు పరలోకం పోతారంట చనిపోతే, లేదా యేసు ప్రభు వస్తే? బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడతావని ఆశ కలిగి మందిరానికి వస్తేనే మనం పరలోకం పోతాం. బైబిల్ చదవకుండా ప్రార్థన చేసుకోకుండా ఈరోజు ఈ వారం పోకపోతే ఏమన్నా దేవుడు కొడతాడేమో, లేదంటే నతానీలను ఏమన్నా అంటాడేమో, లేకపోతే రేచిలా కడుగుతామో ఫోన్ చేసి అని వచ్చినా మనకి ఏమవుతుంది? ఎవరికి నష్టం? మాకేం నష్టంలే, ఎవరికి వాళ్ళే నష్టం. ఒక చిన్న మాట, ఈ మాట అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్తా. కలుపు తీసే పనికి పోయినాము. ఏ పనికి? కలుపు తీసే పనికి పోయినాము. మనం నిలబడుకొని ఉన్నాము, పక్కన వాళ్ళు పని చేస్తాడు, యజమానుడు వచ్చినాడు, కూలి ఇస్తాడా మనకి? సార్ నేను కూడా దిగి ఉండా సార్ అంటే, ఏమ్మా నీ చేతులకు కూడా మట్టి అంటలే తల్లి, ఎందుకు ఇంత అన్యాయంగా ఉండవే అని అంటాడు. అవునా కదా? మనం మందిరానికి వస్తే సరిపోదు, ఏం కావాలంట? ఏం కావాలా? ప్రభు కొరకు జీవించడం కూడా నేర్చుకోవాలా కదా. అప్పుడు ఏమవుతుంది? మనం మన జీవితంలో పరలోకం వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. రండి, ఇది నా మీటింగ్ కొరకై ఒక చిన్న మాటని మనం ఆధారం చేసుకొని కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యమును ధ్యానించుకొని మనం ముందుకు సాగే ప్రయత్నం చేస్తాం. రెఫరెన్సులు మీరే. ఎలా తీయాలంటే ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లెక్క తీయాలా. ఎట్లా తీయాలా? సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, నార్మల్ ఎక్స్ప్రెస్ కాదు. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 10 verse 7. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి లైటింగ్ ఉన్న వాళ్ళే చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? నీతిమంతుని. ఈ దినము వాస్తవానికి మనం వచ్చింది ఏం మీటింగ్ అంటే ఇది? ప్రభాసు తర్వాత ఏంది? జ్ఞాపకార్థం. ఇంకా మీరందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారేమో, అయితే నేను ఈ కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చిన. జ్ఞాపకం ఎవరైనా చేసుకోవచ్చు కదా, మనం ఉదయం లేచింటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే కుటుంబాన్ని ఆదరించడం కావాలా. ఎందుకంటే మనం కుటుంబాన్ని ఆదరించలేదనుకో, అప్పుడు ఏమైతే కుటుంబం కూడా చాలా బాధల్లో ఉంటారు. వాళ్ళు అనుకుంటారు, అయ్యో ఎందుకు ఇట్లా జరిగింది, మేము మందిరం పోతున్నాం కదా, మేము ఇంత పరిశుద్ధంగా ఉన్నాం కదా, మేము ఎవరికి ఏం హాని చేయలేదు కదా, ఎందుకు ప్రభు మా జీవితంలో
ఇట్లాంటివి అనుమతించినవన్న ప్రశ్నలు వస్తాయి మనకి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ అంతట్లో చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే ప్రభు ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్న ఇంటిలోనికి వెళ్ళాడా? వెళ్ళలా. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ అనగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సంచరించిన సందర్భాలు అన్నీ ఇంచుమించుగా రాయించబడతా వచ్చినాయి. అయితే ప్రతి ఇంటిలో ఏముందంట? కష్టం ఉంది. ప్రతి ఇంటిలో ఏముందంట? సమస్యలు ఉన్నాయి. ప్రతి ఇంటిలో ఇబ్బందులు ఉన్నాయి. అట్లాంటి ఇళ్ళకే ప్రభు వినాడు. మనం ఏం చేస్తాం? ఎప్పుడు పోతాం తెలుసా? అందరము పెళ్ళిళ్ళు అయితే నేను అబ్బా 3 రోజుల ముందే ఉంటాం కదా. ఎన్ని రోజులు? కనీసం 3 రోజులు ఉంటాయి. ఏమంటే అన్న మా అన్న కూతురున్నా, మా అన్న కొడుకన్నా, అందుకోసం మేము ముందే పోవాలన్నా అని అంటాం కదా. ఎప్పుడైనా ఒకరు బాధపడుతూ ఉంటే వాళ్ళని ఓదార్చడంలో నీవు నేను ముందు ఉంటామా? ఒక క్రైస్తవుడిగా నేర్చుకోవాలా. ఒక క్రైస్తవురాలుగా ఇదే నేర్చుకోవాల్సింది. మనం అనుకోవచ్చు అన్న లోకములో సంతోషంగా ఉంటే చాలా మంది వస్తారు కదన్నా, కానీ బైబిల్లో ఏం చెప్తా తెలుసా? ఒకడు దుఃఖపడుతూ ఉంటే వారందరి కొరకే నువ్వేం చేయాలంట? దుఃఖపడాలా. ఆ వ్యక్తి కోసమై, ఆ కుటుంబం కోసమై నువ్వు బాధపడాలా. అదే ప్రభు పని, అదే పరిచర్య. మనం అనుకుంటాం అయ్యో పరిచర్య అంటే ఏదో అనుకుంటాం, కాదు కదా. దుఃఖములో ఉన్న వారిని మనం ఏం చేయాలంట? ఆదరించాలి. అయితే వాస్తవానికి దుఃఖములో ఉన్న వారినైనా సరే, బాధల్లో ఉన్న వారినైనా సరే మనము ఆదరించాలి అని అనుకుంటాం. అయితే కొన్నిసార్లు మనం ఆదరించలేం కదా. మనం అనుకుంటాం కానీ కొన్నిసార్లు ఏం చేయలేం? ఆదరించలేం. కొన్నిసార్లు మనం ఆదరించాల్సిన దానికి బదులుగా ఇంకా ఎక్కువ దుఃఖ పెడతాం కదా. ఎవరైనా ఉన్నారా అట్లాంటి వాళ్ళు? బైబిల్లో ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఆదరించడానికి వచ్చినారు, పాపం ఆదరించడానికి బదులుగా ఆ మనిషిని తిట్టి పోసుకున్నారు. ఎవరు? యోబు స్నేహితులు. ఒక్కరి పేరు చెప్పండి కనీసం. ఎలీఫజు కదా. వాళ్ళు ఏం చేశారంటే యోబు స్నేహితులు యోబు దగ్గరికి వచ్చి ఏమన్నారు? అయ్యా మేము నిన్ను ఆదరించడానికి నిన్ను చూడనీకి వచ్చినామరా నా మిత్రుడా అని ఏం చేశారంటే ఆదరించారా? ఆదరించలే. యోబు స్నేహితుల గురించి యోబు ఒక్క మాటలో చెప్పాడు, మీరు ఎడారిలో ఎట్లాంటి వాళ్ళు అంట? నీటి ఊటలు లాంటి వాళ్ళు అన్నారు. అంటే నీటి వాగులు ఎప్పుడైనా సరే ఎడారిలో ప్రవహిస్తాయా? ప్రవహించవు. కాబట్టి అట్లే వాళ్ళు వచ్చిన కారణం మంచిదే. అయితే వాళ్ళు ఏం చేయలేదంట? చేయాల్సిన పని చేయలేదు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ప్రత్యేకించి ఎవరు మనల్ని ఆదరించకపోయినా కూడా ఆదరించే వ్యక్తి ఒకడు ఉన్నాడంట. రండి ఆ వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. ముందు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ 1 Corinthians చాప్టర్ 1 verse 4. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి క్షమించండి అమ్మా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ కాదు, క్షమించండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనాను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? శ్రమలన్నిటిలో మనలని ఆదరిస్తా ఉన్నాడు కదా. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మనల్ని ఎవ్వరు అన్నా మేము కష్టాల్లో ఉన్నామన్నా, మేము ఇబ్బందుల్లో ఉన్నామన్నా, మేము అప్పుల్లో ఉన్నామన్నా, మేము ఇంకొక కష్టమైన పరిస్థితిలో ఉన్నామన్నా, మేము మందిరానికి వస్తున్నామన్నా, మాకు బంధువులు చాలా మంది ఉన్నారన్నా, నాకు స్నేహితులు చాలా మంది ఉన్నారన్నా, కానీ సేవకురాలు రాలా, మందిరం నుండి ఒక్క విశ్వాసి రాలా, లేదంటే బంధువులు రాలే, ఎవ్వరు రాలేదని అనుకోవచ్చు. అయితే నీతో కూడా వచ్చేది ఎవరంట? దేవుడు మాత్రమే. ఎందుకు? మనుష్యుడు ఇచ్చే ఆదరణ కంటే కూడా దేవుడిచ్చే ఆదరణ ఎట్లుంటదంట? అంత ఎంతో గొప్పదిగా ఉంటది. 1000 రెట్లు ఎట్లుంటదంట? ఎవరో మన వెనకుండి నేనున్నా పదరా అని చెప్పినట్లుగా మనకుంటది. కాబట్టి ఎవరు ఆదరించాలంట? కుటుంబాన్ని దేవుడే ఆదరించాల. పిలిచామా ఎప్పుడన్నా దేవా నన్ను ఆదరించా? ఎప్పుడైనా ఇట్లాంటి ప్రార్థన చేసినామా? మనం ఎందుకు చేస్తాం? దేవుడు చెప్తున్నా కదా, మరలా దేవుడు మనకు అన్ని ఇచ్చినాడు కాబట్టి దేవుణ్ణి దేవుడుగా మనం గుర్తు చేసుకోలేక పోతా ఉన్నాం కదా.
ఒక మాట చెప్తానండి, మనము ఇంట్లో తిన్న తర్వాత సింపుల్గా ఏం చేస్తాం, కొంచెం అన్నం ఉంటే పారేస్తాం. చాలా దేశాల్లో ఇప్పటికి కూడా ఏం లేదంట, అన్నం లేదు తినడానికి. వాళ్ళకు తెలుసు ఆకలి బాధ అంటే ఏంటో కదా. ఒకప్పుడు బైబిళ్ళు లేవు, బైబిల్ కోసమై ఎంత ప్రయాసపడేవాళ్ళు అంటే జనాలు అంత ప్రయాసపడేవాళ్ళు. ఈరోజు మనకు సింపుల్ గా బైబిల్ దొరుకుతున్నాయి, దాని విలువ తెలియట్లా. బైబిల్ చదివారంటే అన్న చదవలేదన్నా. ఏ సింపుల్ లాఫ్ ఈజ్ నాట్ అన్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. మనము ఎవరైనా బైబిల్ చదివారా అని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మనం నవ్వినామనుకో, దానికి ఏంటంట అర్థం లేదు. తిమోతి అంకుల్ చెప్పేవాడు ఏమని చెప్తానంటే, అంకులు అయ్యా నువ్వు ఈ దినం బైబిల్ చదవలేదనుకో, ఒక విశ్వాసిగా, సేవకునిగా కాదు, సేవకురాలుగా కాదు, సంఘ పెద్దగా కాదు, లేదా సండే స్కూల్ టీచర్గా కాదు, నువ్వు కేవలం నూతనముగా రక్షింపబడిన విశ్వాసి. అంటే ఎవరు? ఒక్కరోజు ముందు పాపక్షమాపణ పొందిన తర్వాత ఆదివారం రక్షింపబడినావు, సోమవారం ఉదయం నువ్వు బైబిల్ చదవకుండా ఉంటే ఎన్నిసార్లు సిగ్గుపడాలంట? 178 సార్లు. 176 178. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, అతి పెద్ద అధ్యాయము బైబిల్ అంతట్లో. ఎన్ని వచనాలు ఉన్నాయి? అన్నిసార్లు సిగ్గుపడాలి కదా. ఒకరోజు బైబిల్ చదవాలంటే పర్వాలేదు, 2 రోజులు ఎన్ని రోజులు ఇప్పటికీ మనం బైబిలే చదవకుంటే దేవుడు ఎట్లా మాట్లాడతాడు మనతో? దేవుడు ఎట్లా మనల్ని ఆదరిస్తాడు? మళ్ళీ మనం ఏమంటాం అన్నా, అన్ని కష్టాలే అన్నా, అన్ని శ్రమలే అన్నా, అన్ని నిందలే అన్నా, ఎట్లా దేవుడు ఆదరిస్తాడు? దేవుడు ఆదరించాలంటే మనం పని చేయాలా కదా. దేవుడు ఆదరించే రకాలు వేరు వేరు. మనుషుడు చెప్పినట్లుగా దేవుడు ఆదరించాడు, కానీ మనుషునికి అర్థమయ్యేటట్లు దేవుడు ఆదరిస్తాడు. అర్థమైందండి? మనుషుడు అనుకుంటాడు ఏమని, అయ్యో నేను ఇప్పుడు కష్టాల్లో ఉన్నానే, లేదా నేను అప్పులో ఉన్నా, నాకు దేవుడు వచ్చి పైనుంచి దిగి వచ్చి, లేదంటే నేను రాత్రి మోకాళ్ళంగి పొద్దున్నే ప్రార్థన చేస్తే ఏదో ఒక బంగారపు మూటపడి దేవుడు నన్ను ఆదరిస్తాడేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అట్లా చేయడు. దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? అయ్యో నా బిడ్డ పని చేస్తే, నా బిడ్డ చేసే పనిలో నేనేం చేయాలనుకుంటున్నా, నా బిడ్డని ఆశీర్వదించాలి అని అనుకుంటున్నా. అది దేవునికి మానవునికి ఉన్న ఆలోచన శక్తి. ఆ వ్యత్యాసం చూడండి ఎట్లుందో కదా. ఆదరించబడాలని అందరికి ఉంటది, అయితే దేవుడు లేదు అంటే ఎక్కడో చిన్న లోపం ఉంది. అదేంటంట, మనం అడగాల, దేవా నన్ను ఏం చేయాలా, ఆదరించు. కష్టాల్లో ఉన్నాం కదా, అందరిని అడుగుతాం కదా. ఒక మాట చెప్పమంటారండి, ఈ దినాల్లో క్రైస్తవులం అనే పేర్లు చెప్పుకుంటున్నాము కానీ అయ్యో నేను సేవకునన్నా, సేవకురాలనన్నా, విశ్వాసినన్నా, సంఘ పెద్దనన్నా అని. విచారకరమైన సంగతి ఏంటంటే, మనుషులు అందరి దగ్గర పోయి అడుక్కుంటాం, అయ్యో నాకు సహాయం చేయన్నా, అయ్యో నాకు సహాయం చేయక్క, అక్క నా కొరకు ప్రార్థన చేయని. ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగావా నీకున్న అక్కరతలను బట్టి, ప్రభువా నా ఇంట్లో అన్నం లేదు, లేదా ప్రభువా నా ఇంట్లో అప్పులు ఉన్నాయి, ప్రభువా నా ఇంట్లో కష్టాలు ఉన్నాయి, నా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, నా ఇంట్లో ఇరుకులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, దేవా నీవు సహాయం చేయి. ఏ రోజైనా అడిగిరామా? ఒక్క రోజైనా? దేవుడు ఎట్లా సాయం చేస్తాడండి? దేవుడు ఎట్లా సాయం చేస్తాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఏముంది? ఏమన్నాడు? దేవుని రాజ్యమును నీతిని ఏం చేయాలా? మొదట వెతకాల. అదే మత్తయి సువార్తలో రాయించబడింది, అడుగుడి. మనం అడగాల, మనం అడగట్లే. దేవుడేమో ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, మనం ఏం చేయడం లేదంట, అడగటం లేదు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఎవరికైనా సరే మీకున్న శ్రమలు, నిందలు, అవమానము, వేదన, వీటన్నిటిలో నీవు ఆదరింపబడాలంటే కావాల్సింది ఏంటంట, ప్రభా మమ్మల్ని ఆదరించయ్యా, ప్రభా మేము ఇబ్బందిలో ఉన్నాం, మా పరిస్థితి అని ఎవరికి చెప్పాలా? దేవునికి చెప్పాలా. ఉన్నది ఉన్నట్లు చెప్పుకుందాం. దేవుడు ఎప్పుడు ప్రశ్నించడండి. ప్రశ్నిస్తాడా? బైబిల్లో ఎవరైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి అంటే, ఏ నీచురాలా, పాపాత్మురాలా, ఇట్లాంటి అమ్మాయి నా దగ్గరికి ఎట్లా వచ్చినావు, ఏ ఒక్కనైనా ప్రభు ప్రశ్నించాడా? ప్రశ్నించలా. మరి అట్లాంటి దేవుడు నిన్ను నన్ను ఎందుకు ప్రశ్నిస్తాడు? బహుశా ప్రభు అనొచ్చేమో, నీ జీవితం మార్చుకో బిడ్డ, అయ్యా నీ జీవితం ఈ విషయంలో సరిగా లేదు, మార్చుకొని ప్రభు హెచ్చరించచ్చేమో. ఏం పర్వాలా. మనుషులు మనల్ని నిందించక ముందే, మనుషుల దృష్టిలో ఇంకా మనము అవమానపరచబడక మునుపే మనల్ని మనం సరి చేసుకుంటే మన కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆదరిస్తాడు. ఆదరణ కావాలన్నా వద్దా? ఆదరింపబడితేనే మనం ఏం చేస్తాం? ఇతరుల్ని ఆదరించగలం కదా. రండి, దేవుడు ఎట్లాగో మనల్ని ఆదరిస్తాడో చూద్దాము. దేవుడు ఎట్లా మనల్ని ఆదరిస్తాడో చూద్దాం. ఓకేనా? రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్. దేవుడు ఆదరించే విధానాలు ఇవన్నీ మళ్ళీ ప్రశ్నిస్తా, మీరు ఎంత మాత్రం నేర్చుకున్నారు అన్నది. ఓకేనా? ఎవరిని అడుగుతానో తెలీదు, ఆ లాస్ట్ ఉండే వాళ్ళందరిని అడుగుతా. కాబట్టి రండి, మొట్టమొదటిగా దేవుడు ఎలా మనల్ని ఆదరిస్తాడు అంటే, మొట్టమొదటిగా ఆయన తన ఆత్మను ఉంచి ఏం చేస్తారంట, మనకి ఆదరణ ఇస్తాడు. ఆత్మను ఉంచడం లేదా ఆత్మని మన కోసమై పంపించడం. బైబిల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోతా ఉన్నప్పుడు శిష్యులందరికీ ఒక బాధ కలిగింది.
ఏం బాధ కలిగింది? వాళ్ళు అన్నారు, అయ్యో దేవా, ఇన్ని రోజులేమో మార్గం అంటే నువ్వు ఉన్నావు, మేము ఎట్లా నడవాలా, ఏం చేయాలా, ఏం చేయకూడదో అన్నీ బోధిస్తూ ఉన్నావు తండ్రి, మరి నువ్వేమో వెళ్ళిపోతా ఉన్నావే, ఇప్పుడు మా సంగతి ఏంటి అని అడిగారంట. చూడండి ఎంత చక్కగా అడిగారో. వాళ్ళకున్న ప్రతి కష్టము ఎవరితో పంచుకుంటున్నారంట? దేవునితో పంచుకుంటున్నారు. మనం పంచుకుంటామా? మనం పంచుకుంటామా? దేవా, మా ఇంట్లో మా పిల్లలు మాట వినలేదయ్యా, వాళ్ళు మాట వినేటట్టు చూడయ్యా, నేనేమన్నా మా పిల్లల్ని బాధపరుస్తున్నానా, మా పిల్లలు ఎందుకు నా మాట వినట్లేదు అని ఎప్పుడైనా అడిగామా? అడగం కదా. కానీ ఏటికెళ్తామన్నా, మా పిల్లలు మాట ఏందన్నా, నేను కూడా మాట విన్నాను, ఓకేనా. నన్ను కూడా సండే స్కూల్ టీచర్ వాళ్ళే, హెచ్చరించిన వాళ్ళే, సేవకులు నా దగ్గరికి వచ్చి ప్రేమగా చెప్పిన వాళ్ళే, నన్ను కూడా గద్దించిన వాళ్ళే, ఊరికైనా మారలా నేను కూడా కదా. కాబట్టి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మన జీవితంలో ఎవరు ఉండాలంట? ఆదరించే ఒక వ్యక్తి ఉంటేనే మనం ఏం చేయబడతాం? ఆదరింపబడతాం. ఇక్కడ చూస్తే శిష్యుల జీవితంలో దేవుడు ఎవరిని పంపిస్తా వచ్చాడంట? అయ్యా, నేను పరముకి వెళ్ళిపోతా ఉన్నాను, అయితే నేను ఎవరిని మీకు అనుగ్రహిస్తా ఉన్నాను? ఒక ఆదరణకర్తని మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన పేరే నూతనమైన నిబంధనలో ఇలాగో రాయించబడతా వచ్చింది. ఏంటంట? పరిశుద్ధాత్మ. ఏంటంట? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం పని చేస్తాడు? ఏం పని చేస్తాడు? ఇప్పుడు మనందరికి పనులు ఉంటాయి కదా. ఇప్పుడు పన్నులు లేపడినా అనుకో, ఏం బాబు ఏం పని చేస్తావు అంటే, అంకుల్ నేను 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతాను అంకుల్ అంటాం. దట్ ఈజ్ డిసిగ్నేషన్. మనం ఏం పని చేస్తున్నాం, అది చదివేం సరే, నువ్వేం చదువుతున్నావు అని తెలియజేసేది నువ్వేం పని చేస్తున్నావు అనేది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేదా ఈ ఆదరణకర్త ఏం చేస్తాడంట? మనుషులకు తోడై ఉండి. అందరికి తోడుంటాడా? అందరికి తోడై ఉంటాడా? ఉండడా? ముందు క్లారిటీ ఉండాలా? చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఉంటాడా? అయితే ప్రత్యేకించి ఈ ఆదరణకర్త గురించి రాయించబడతా వచ్చింది. ఈ ఆదరణకర్త ఎవరిని ఎక్కువగా ఆదరిస్తాడంటే, అందరినీ ఆదరిస్తాడు. అయితే ఎక్కువగా ఎవరితో ఉంటాడంట? తన బిడ్డలు. ఎవరంట తన బిడ్డలు అంటే? టీవీ చూసే వాళ్ళు తన బిడ్డలా? ఒక్క కేసుకునే వాళ్ళు తన బిడ్డలా? పాన్ పరాక్ నమిలే వాళ్ళు తన బిడ్డలా? వ్యభిచారం చేసేవాళ్ళు తన బిడ్డలా? లేదంటే గుట్కాలు, బీడీలు, సిగరెట్ తాగే వాళ్ళు తన బిడ్డలా? రక్షింపబడి లేదంటే బాప్తిసం తీసుకొని వాక్యం చెప్తే ఇట్లాంటి పనులు చేసినా కూడా వాళ్ళు బిడ్డలు కాదు. అర్థమైందండి? ఎవరైనా సరే, ఎవరు అట్లాంటి పనులు చేసినా వాళ్ళు ఎవరు కాదంట? దేవుని బిడ్డలు కాదు, అంతే. కాబట్టి మనము చూస్తే ఈ యొక్క ఆదరణకర్త ఏం చేస్తా ఉన్నాడంట? తన బిడ్డల్ని అనగా దేవుని బిడ్డల్ని ఏం చేస్తా ఉంటాడు? ఆదరించి కాపాడుతూ ఉంటాడు. రండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఊరికి బైబిల్ నోట్స్ లో రాసుకొని బైబిల్ ఓపెన్ చేద్దు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం సందర్భం చెప్తా. ఇప్పుడు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో శద్రకు, మేషకు, అబేద్నెగోలను రాజు ఎక్కడ వేయమన్నాడు? ఎక్కడ వేయమన్నాడు? పండు నిద్రపోతూ ఉన్నాడు, వాక్యం వినకుండా. ఎక్కడ వేయమన్నాడు? అగ్నిగుండంలో. అగ్నిగుండంలో వేసిన తర్వాత శద్రకు, మేషకు, అబేద్నెగోలు చనిపోయినారా? చనిపోలే. ఎందుకు చనిపోలా? దేవదూతను పంపించాడా? నువ్వు చూసినావా? ఓకే, రైట్. అయితే ఇక్కడ మనం చూస్తే ఆదరణకర్త మొట్టమొదటిగా ఏం పని చేస్తా ఉన్నాడంట? వారి మధ్యలో ఉన్నాడు కదా. కష్ట పరిస్థితిలో ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. వాస్తవానికి చూస్తే ఒకవేళ ఆ దూత గనక ఆ సందర్భంలో అగ్నిగుండంలో పడవేయబడిన శద్రకు, మేషకు, అబేద్నెగో వారి మధ్యకు రాకుండా ఉన్నట్లయితే వారు ఏమైపోయేవారంట? కాలిపోయేవాళ్ళు. కాలిపోయిన తర్వాత బ్రతుకుతారా? చనిపోతారు. అయితే చూడండి ఎంత చక్కగా దేవుడు తన యొక్క దూతని లేదా ఆదరణకర్తని పంపించి ఏం చేస్తా ఉన్నాడంట? కాపాడుతా ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఎట్లా మనల్ని కాపాడుతాడంట? ఆదరించి ఆదరణకర్తను పంపిస్తాడు. ఇది మొదటి అంశం. ఎవరిని పంపిస్తాడంట? ఆదరణకర్తని పంపించి ఆదరిస్తాడు. రెండవదిగా ఎట్లా దేవుడు మనల్ని ఆదరిస్తాడు అంటే, రెండవదిగా తన వాక్యము ద్వారా ఆదరిస్తాడు. దేంతో అంట? తన వాక్యము ద్వారా మనను ఆదరిస్తాడు. ఎట్లా ఆదరిస్తాడు? నేను చాలా సార్లు చెప్పాను కదండి. ఒకసారి నేను పరిచర్యకు వచ్చిన తర్వాత నేనేం చేస్తా వచ్చానంటే, నేను ఆటో తోలుకుంటున్నప్పుడు నా వాలెట్ పోయింది. ఏంది? వాలెట్ అంటే పర్సు పోయింది. పర్సు పోగొట్టుకున్న తర్వాత నేను అనుకున్నా, ఏంది ప్రభా ఇట్లయిపోయింది, పొద్దున్నే బైబిల్ చదివినా దాంట్లో నా ఆర్సీ పోయింది, డ్రైవింగ్ లైసెన్స్ పోయింది, ఆధార్ కార్డు పోయింది, పాన్ కార్డు పోయింది, దాంతో పాటు ఏమంటారు ఓటర్ ఐడి కూడా పోయింది. మొత్తం ఏం లేవు. ఒకవేళ పొరపాటున అప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, ఎవడు కనీసం ఎవడికి తాలూకా అని ఏం చేయాలా?
ఎతకాల పక్కన నిలిచి. అట్లాంటి పరిస్థితి అనమాట. అట్లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నేను అనుకున్న, ప్రభా ఏంటి ఉదయం లేస్తానే బైబిల్ చదువుకున్నా, ప్రార్థన చేసినా, నేను యాజ్ యూజువల్ గా నేను వచ్చాను కదా, ఎట్లా పోయింది ప్రభా, నేను ఎట్లా ఈ అమౌంట్ నేను కోల్పోయినా అని అనుకున్నా. అప్పటికే నాకు తెలిసి 3K పైన ఉంది, దాంట్లో 3,000 కంటే పైన ఉంది. ఏడబోగొట్టుకున్నాను అర్థం కాల. సరే ఇంక వదిలేసిన. జస్ట్ అయినా కూడా కొంచెం బాధ అనిపించింది మనసులో, ప్రభా డబ్బులు పోతే పోయింది, ఇప్పుడు ఇవన్నీ తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో నాకు అని అనుకున్న తర్వాత ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో స్టార్ట్ చేయాలని మోకాళ్ళంగి ప్రార్థన చేస్తే ఆ రోజు నా డైలీ పోల్చాను కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. ఏముంది అక్కడ? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కిందే ఉంది 4వ వచనంలో, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక. ఇప్పుడు ఒక్కసారి ఇదే ప్రశ్న నాకు వచ్చింది, ప్రభా 3,000 డబ్బులు పోగొట్టుకుంటే నిజంగా నేను అభివృద్ధి పరచబడినట్లా? నాకే ప్రశ్న వచ్చింది. 3,000 డబ్బులు పోయినాయి ప్రభా, నేనేడ నీరు కట్టి ఫలించుతున్నా, నేనేడ పచ్చగా అంత దుఃఖమే ఉంది. 3,000 డబ్బులు పోతే సంతోషంగా ఉంటాయి ఎవరికైనా? దుఃఖమే. నేను అనుకుంటే ప్రభు అన్నాడు, అది నీ మంచి కోసమే. తర్వాత దినాల్లో నాకు అది అర్థమైతే వచ్చింది. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఎట్లా ఆదరిస్తాడంట మనల్ని? ఆదరణకర్త ద్వారా లేదా పరిశుద్ధాత్మ ద్వారా. రెండవదిగా తన వాక్యము ద్వారా మనల్ని ఆదరిస్తాడు కదా. దావీదు తన జీవితంలో కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయంలో రాయించబడింది. ఏం రాయించబడింది అక్కడ? హీఈస్ వాకింగ్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ ది డెత్, అనగా గాఢాంధకారపు ఎక్కడున్నాడంట? లోయలో సంచరిస్తా ఉన్నాడు. గాఢాంధకారం అంటే ఏంటి? మన ముందు సింహమున్నా కనపడదు, మన ముందు పామున్నా కనపడదు, మన ముందు మరణమున్నా కనపడదు. దాన్ని ఏమంటారు? గాఢాంధకారము. చీకటి, చిమ్మ చీకటి. మనం అంటాం కదా, నిన్నటి దినాన ఎవరో మా ఫ్రెండ్స్ పెడతా వచ్చారు, మామా నువ్వు ఎక్కడికి బయటికి పోకరా రాత్రి. ఏంది పైలు బయటికి రాత్రి పోద్దు అంటున్నారని నేను వాడి ప్రశ్నించిన. వై బ్రో వాట్ హ్యాపెండ్ అంటే, టుడే ఈజ్ అమావాస్య, ప్లీజ్ డు నాట్ గో ఎనీవేర్ అని పెట్టాడు. అమావాస్య అంట, బయటికి వెళ్ళొద్దంట. సరేలేరన్న. కాబట్టి అమావాస్య రోజు మనకు సాధారణంగా ఏం కనపడదు కదా. అయితే అట్లాంటి దాన్ని ఒక 10 హెచ్చిస్తే ఎట్లా ఉంటది అనేది ఏంటంట? గాఢాంధకారపు లోయ. దావీదు తన జీవితంలో అట్లాంటి లోయలో దాదాపుగా కొన్ని సంవత్సరాలు నివాసం ఉంటా వచ్చినాడు. కారణం, దావీదు వృత్తిరీత్యా ఏం పని చేస్తున్నాడంట? గొర్రెలు కాచేవాడు. పండు ఏం చేస్తా ఉన్నాడు దావీదు? గొర్రెలు దొలబోతాడు. ఏం చేస్తా ఉన్నాడు? గొర్రెలు కాస్తా ఉన్నాడు. దావీదంట ఒక అంకుల్ చెప్పాడు, దావీదు ఎట్లా గొర్రెలు కాస్తాడంటే, దావీదంట వాటన్నిటిని ఒకసాటికి తోలేసి మోకాళ్ళంగి ప్రార్థన చేసేవాడంట. ఏం చేస్తాడంట? మోకాళ్ళంగి ప్రార్థన చేసేవాడంట. అవి పక్కన పెడితే ఇంకోసారి అంట దావీదు వాటన్నిటిని ఎలా పిలుస్తాడు? మనమైతే ఏం చేస్తాం? పండు ఇట్లరా, లేదా వినోద్ ఇట్లరా, లేదంటే ఇంకొక అమ్మ ఇట్రా అని పిలుస్తాం కదా. దావీదు అట్లా కాదంట. దావీదు పాట పాడితేనంట చుట్టూ ఉండే జంతువులు అన్ని వచ్చి ఆడ కూర్చునేటంట. మనం ఏం చేయాలి? నువ్వు రారా, నువ్వు లైన్ లో కూర్చోరా, ఇట్లా చెప్పాలా. కానీ దావీదు అట్లా కాదు. దావీదు ఎప్పుడైతే పాట పాడతాడు, అబ్బా ఎంత బాగుంటదంటే ఆ పాటకి అవన్నీ కూడా ఏం చేసేటంట? గొర్రెలు అన్నీ వచ్చి అబ్బా నా యజమానుడు పిలుస్తా ఉన్నాడు, ఆ స్వరము విని వచ్చేవంట కదా. కాబట్టి మనం చూస్తే రెండోదిగా దేవుడు మనల్ని ఎలాగ ఆదరిస్తాడంట? వాక్యముతో ఆదరిస్తాడు. రేచల్ జీవితాల్లో చాలా సార్లు ఆమె అనుభవించింది. నా జీవితంలో నేను అనుభవించాను. కేవలం అది నా కోసమే కాదు, చాలా మంది వ్యక్తుల జీవితాల్లో దేవుడు ముందు ఏం చేస్తున్నాడో దేవుడు నా జీవితానికి బయలుపరుస్తూ వచ్చాడు కదా. కాబట్టి రెండోదిగా దేవుడు ఎలా ఆదరిస్తాడంట మనల్ని? వాక్యముతో ఆదరిస్తాడు. రండి మూడవ మాట. మూడవదిగా మనము చూస్తే దేవుడు మూడవదిగా మనల్ని ఎట్లా ఆదరిస్తాడంటే ప్రార్థన చేయడం ద్వారా. మూడోది ఏంటంట? ప్రార్థన చేయడం. కాబట్టి మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుందాము. మొదటిది ఏంటంట? ఆదరణకర్త ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. రెండోదిగా వాక్యం చదవడం లేదా వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. మూడోది ఏంటంట? ప్రార్థన ద్వారా. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆదరిస్తాడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఎప్పుడైనా సరే ఎక్కువ కష్టం వచ్చిందనుకో, వెంటనే చేయాల్సిన పని ఏంటంటే అన్ని డోర్లు అన్ని క్లోజ్ చేసి మోకాళ్ళంగా ఏడ్చండి. మీకున్న కష్టం ఏదైనా దేవునికి చెప్పండి. వెంటనే ఏం చేస్తానంట? మన హృదయంలో ఉన్న భారము, భయము, ఆందోళన అంత ఒక్కసారిగా ఎవరు తీసేసినట్టు అవుతుంది. ఎవరైనా అనుభవించారా అట్లాంటిది? నా జీవితంలో నేను అనుభవించా. ఒక్కసారి కాదు, చాలాసార్లు. ఎక్కువ బాధ అనిపించింది అనుకో, వెంటనే చేసే పని అది నేర్చుకోవాలి కదా. కాబట్టి మూడోదిగా ఏంటంట? ప్రార్థన.
అన్న తన జీవితంలో ఎట్లుందంట, భారభరితం. ఒక మాటలో చెప్పాలంటే చచ్చిపోలేక నరకయాతన అనుభవిస్తా ఉంది భూమి మీద ఉండగానే కదండి. లేచిన వెంటనే చాలు ఏమంటాయి, గొడ్రాలు దానా, పిల్లలు లేని దానా, ఏం చేస్తున్నావే నువ్వు, పొద్దున్నే నా ముఖానికి ఎదురొచ్చినావు అని పెనినా అన్నదా? అన్నదా? అనింటది. ఈ దినాల్లో 1 సంవత్సరం అయి పెళ్లి అయిన తర్వాత ఒకవేళ పిల్లలు కనలేదనుకో, ఇంకా అయిపోయి పరిస్థితి కదా. ఎందుకు నా దాకే వద్దాంలే. ఒక 4-5 ఇయర్స్ అయిన తర్వాత కొంతమంది చెప్పారు, ఎందుకయ్యా ఇంకా అట్లా ఉండి ఇంకో పెళ్లి చేసుకొని ఏం చేయాలంట, ఇంకో పెళ్లి చేసుకోవాలంట. సరే మంచిదే లే భయ్యా, నువ్వు చెప్పింది కూడా ఓకేలే అని అన్నా. కాబట్టి మనం చూస్తే మూడోది ఏంటంట, అన్నా జీవితంలో బాధ ఉంది, అన్నా జీవితంలో బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు, అన్నా జీవితంలో పిల్లలు లేని స్థితి ఉంది, అన్నా జీవితంలో కొరత ఉంది. అట్లాంటి పరిస్థితులు అన్నిటిలో ఎక్కడికి వచ్చిందంట, దేవుని మందిరానికి, షిలోహు ప్రార్థనా మందిరానికి వచ్చింది. ఒక విషయం చెప్పమంటారండి, అప్పటి వరకు ఎవరి జీవితంలో కూడా ప్రార్థనకు జవాబు వచ్చినట్లుగా మనం బైబిల్లో చూడం. షిలోహు ప్రార్థనా మందిరంలో ఫస్ట్ టైం షిలోహు మందిరంలోకి వచ్చిన ఒక స్త్రీ నెమ్మది కలిగి ఏమైపోయిందంట, ఇంటికి వెళ్ళింది. చాలా మంది జీవితంలో వారి కుమారుల యొక్క ఏమంటారు పోకిరి చేష్టలకు బాధింపబడతా వచ్చినారు, గురి చేయబడతా వచ్చారు కానీ ఏలి కుమారుల చేతుల్లో. కానీ ఎవ్వరు కూడా నెమ్మదితో వెళ్ళలే. అవునా కదండి? మనం చూస్తే ఆ 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూస్తే ఏలి కుమారులు పాపపు జీవితం జీవిస్తూ ఉన్నారు. దేవుని మందిరంలో పరిచర్య చేసేవారితో పాపం చేయడానికి ఇష్టపడతా వచ్చిన యవ్వనులు. అయితే ఇక్కడ చూస్తే ఈ షిలోహు ప్రార్థనా మందిరంలో మొట్టమొదటిగా ఆమె వచ్చింది, దేవుని మందిరంలో మోకాలు వంగింది, ప్రార్థన చేసింది, ప్రార్థనకు జవాబు పొందుకుంది, నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఆదరింపబడిందా లేదా? ఆదరింపబడతా వచ్చింది. మూడోది ఏంటంట, ప్రార్థన. మొదటిగా దేవుడు ఒక ఆదరించే వ్యక్తిని పంపిస్తాడు. రెండోది ఏంటంట, ప్రార్థన, క్షమించండి, వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. మూడోది ఏంటంట, ప్రార్థన ద్వారా. ఇప్పుడు వాక్యం ద్వారా ఎట్లా ఆదరిస్తాడో ఒక చిన్న మాట చెప్తా. వాక్యం ద్వారా ఆదరింపబడటం అంటే కొంతమందికి ఏంటంటే కొన్ని మాటలు నోటెడ్ అయి ఉంటాయి. జ్వరం వచ్చిన వెంటనే నిర్గమాకాండం 15వ అధ్యాయం తెరిచి ఏంటంట, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను. అలా కాదు, దేవుడు నిజంగా మనల్ని ఆదరించడం అంటే మన డైలీ పోర్షన్ తోనే దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? మన డైలీ పోర్షన్ తోనే. మనం ఏదైతే ప్రతిరోజు ఒకరోజు ఉదాహరణకి మనము ఆదికాండం నుండి మొదలు పెట్టాం, ఆదికాండం 1వ అధ్యాయం ఆదివారం ఆరంభించామనుకో, తిరిగి ఆదివారం వచ్చేసరికి ఏ అధ్యాయంలో ఉంటాం మనము? 8వ అధ్యాయంలో ఉంటాం. 8వ అధ్యాయం చదివి మందిరానికి వచ్చింటాం కదా. అట్లా కాకోకుండా ఒకరోజేమో ఆదికాండము, ఒకరోజేమో నిర్గమాకాండం అట్లా చదవద్దు. ఎలా చదవాలంట బైబిల్? వరుసగా చదవాలి. ఉదయమేమో పాత నిబంధన, మధ్యాహ్నం వీలైతే అనక కీర్తన గ్రంథము, సామెతల గ్రంథము. అదే ఒకవేళ రాత్రి సమయం అయితే ఏం చేయాలంట? నూతన నిబంధన. తద్వారా ఏం చేయబడతాం? దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు వాక్యం ద్వారా. కాబట్టి మూడోది ఏంటంట, ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. రండి ఇప్పుడు నాలుగోది చివరిది ఏంటంట, ఈ నాలుగోది చివరిది ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు దేవుని యొక్క పిల్లలు పంపించి మనల్ని ఏం చేస్తాడంట? ఆదరిస్తాడు కదా. దేవుని పిల్లలు ఎట్లా ఉంటారు? అంటే మత్తయి సువార్తలో చూస్తే, మార్కు సువార్తలో చూస్తే 2వ అధ్యాయంలో ఒక వ్యక్తిని నలుగురు మోసుకొని వచ్చారంట. ఎవరో వాళ్ళు ఒక వ్యక్తిని ఎంతమంది మోసుకొని వచ్చినారు? నలుగురు. నువ్వేం ముగ్గురే అంటావు మరి? ఎంతమంది మోసుకొని వచ్చినారు? నలుగురు మోసుకొచ్చినారు కదా. ఏం రోగం ఉంది ఆ వ్యక్తికి? పక్షవాతం ఉందా? రైట్. పక్షవాతం ఉంటే ఆ వ్యక్తిని ఎంతమంది మోసుకొని వచ్చినారంట? నలుగురు కదా. నలుగురు వచ్చినారు. నలుగురు ఏం చేస్తా వచ్చారు? నలుగురు ఒకటికే పట్టుకున్నారు మంచాన్ని. అటొకరు ఇటొకరు పట్టుకొని ఆ నలుగురు ఏం చేస్తా వచ్చినారు? ఆ వ్యక్తిని అటు తిరిగి ఎవరి దగ్గర తీసుకొచ్చారంటే, ఇప్పుడు దేవుని పేరు లేదా? ఎవరంట? ఏసై దగ్గర తీసుకొని వచ్చినారు. ఇప్పుడు ఏసై ఏం చేశాడంట? ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు కదా. బాగైనాడా లేదా? బాగైనా. నాలుగోదిగా చూస్తే దేవుడు ఎవరిని పంపిస్తాడు మన కోసము? ఆదరించడానికి దేవుని పిల్లల్ని పంపిస్తాడు. దేవుని పిల్లలు ఎవరు దేవుని పిల్లలు అంటే, ఉదాహరణకి చెప్తా, మనం తింటా ఉన్నాం, అన్నం తింటా ఉన్నాం, ఓకేనా? మంచిగా చికెన్ బిర్యానీ పెట్టుకొని తింటా ఉన్నాం, ఓకేనా? చికెన్ బిర్యానీ పెట్టుకొని తింటా ఉన్నప్పుడు అదే సమయంలో మందిరానికి వచ్చి ఒక అన్న పరిగెత్తుకుంటూ వచ్చినాడు ఏదో కష్టంలో. వస్తే ఏం చేస్తాం? అన్నా ప్రేజ్లన్నా బూ తిన్నారా అటంటామా? మనం తింటా ఉన్నామే, కనీసం ఇంకిత జ్ఞానం లేదు. ఏం మాట్లాడగాల్సింది? ఏం అడగాల? అన్న ఫస్ట్ కూర్చొని భోంచేయండి, తర్వాత మాట్లాడదాం. ఇది ఎవరి మనసు అంట? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. అంటే ఏంటి?
ఎవరైనా సరే ఫస్ట్ తినేటప్పుడు కానీ త్రాగేటప్పుడు కానీ వస్తే ఫస్ట్ ఏం చేయాలి? వారికి ఆతిథ్యం వేయడం నేర్చుకోవాలా. నన్ను అడిగారు, ఒక అబ్బాయి అడిగాడు, నేను కాలేజీలో వర్క్ చేస్తా ఉన్నప్పుడు. ఏమడిగాడంటే, అన్న మీ దేవుని గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు, మంచిదే, మీ దేవునిలో ఉన్న ఒక్క విశిష్టమైన లక్షణం అది నీలో ఉందని ప్రూవ్ చేయండి, నాకు చెప్పండి అని అన్నాడు. నేనన్నా, ప్రూవ్ చేయడం ఎందుకు తమ్ముడు, ఒక్క 24 గంటలు నాతో ఉండు అని అన్నా. అయ్యో 24 గంటలు ఏడుంటాం, మనము 12 గంటలు పడుకోవాలా, మనం ఉండే కాలేజీలో 5-6 గంటలే కదా అన్న. సరే 5-6 గంటలు నాతో టైం స్పెండ్ చేయన్నా. ఆ 5-6 గంటలు నాతో టైం స్పెండ్ చేసిన తర్వాత ఆ పిల్లడు ఈవినింగ్ వెళ్తా ఉండే అన్నాడు, అన్న నిజంగా మీ దేవుడు గొప్పోడు అన్నా అన్నాడు. నేనేం చెప్పలే, నేను సువార్త చెప్పలే, అరే మా దేవుడు గొప్పోడు అని ఏం చెప్పలా. నేనేం చేసేవాడినంటే, ఇప్పుడు ఈ విషయంలో ఇంకా కొంత తక్కువ అయిపోయింది, ఒప్పుకోవాల్సిందే. మామూలుగా ఎవరైనా సరే అన్నం తినేటప్పుడే ప్రార్థన చేస్తారు, అర్థమైందండి. కానీ నేను నీళ్లు తాగేటప్పుడు కూడా ప్రార్థన చేస్తా ఉన్నా కాలేజీలో. ఇంకా అద్భుతమైన సంగతి చెప్తా. ఈరోజు నాకు ఏమంటారు, ఏం పని చేయకపోయినా మా మామ నాకు ఇచ్చి రేచల్ని పెళ్లి చేయడానికి ఏకైక కారణం. ఏం కారణం అంట? నేను టీ తాగే కాడ ప్రార్థన చేసుకున్నా. ఆ ఒక్క కారణం చూసే రేచల్ని నాకు ఇచ్చి వివాహం చేసినాడు. మీరు అడిగినా కూడా మా అత్త కూడా అక్కడే ఉంది. అయిపోయిన తర్వాత అడగండి, ఏమ్మా ఇది నిజమైన ఊరికి మేలుడేమో వాక్యంలో చెప్తాడు, ఆమె కూడా అక్కడే ఉంది. వివాహం చేసుకున్న ఏమంటారు నా రేచల్ అనగా నా వైఫ్ కూడా ఇక్కడే ఉంది, ఆమెను కూడా మీరు అడగండి అయిపోయిన తర్వాత. కాబట్టి ఏం చేయాలంట, మనం ప్రతి విషయంలో దేవుణ్ణి గణపరిచామనుకో, మనకు తెలియకుండా ఏం చేస్తారంట, మనం అనుకోవచ్చు ఏమని తెలుసా, మనం టీవీ పెట్టుకుని ఆరాంసే మందిరాన్ని పోయినామో, మందిరం నుంచి వచ్చిన వెంటనే టీవీ శబ్దం ఒక 60లో పెట్టుకుని అబ్బా సినిమా పాటలు విన్నామనుకో, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఓహో మందిరానికి పోతే టీవీ చూడొచ్చు. ఏమనుకుంటారు వాళ్ళు? మందిరానికి పోతే టీవీ చూడొచ్చు. సరే పక్కన వాళ్ళు కొట్లాడినారు, మనం కొట్లాడుతున్నాం అనుకో, వాళ్ళు మందిరానికి పోతే కొట్లాడొచ్చు. మందిరానికి పోతే ఆకు ఒక్క వేసుకోవచ్చు. ఏమంటే అన్న మా ఇంటి పక్కన ఉందన్న ఒక ఆమె ఆకు ఒక్క వేసుకుంటే ఆ మందిరం పోతుంది ఆమె. ఇదే నేర్చుకుంటారు వాళ్ళు కూడా. మనం ఏం నేర్చుకున్నాం, మనం ఏమి నేర్చుకుంటామో అదే ఇతరులకు నేర్పిస్తాం కదా. దేవుడు 4 విషయాల ద్వారా మనల్ని ఆదరిస్తాడు. నెంబర్ 1, ఆదరణకర్తని లేదా పరిశుద్ధాత్మని మన దగ్గరికి పంపించి ఆదరిస్తాడు. 2వది, వాక్యము ద్వారా మనల్ని ఆదరిస్తాడు. 3వది, ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. 4వది చివరిది, దేవుని పిల్లల ద్వారా మనల్ని ఆదరిస్తాడు కదా. వాస్తవానికి చూస్తే కొంతమంది మనతో మాట్లాడితే ఎట్లుంటదంట, ఎంతో అద్భుతంగా ఉంటదంట, ఎంతో అద్భుతంగా ఉంటది కదా. ఇప్పటికి కూడా అంటాడు, ఎవరు? మా మేనేజర్. ఏమంటాడంటే, మా మేనేజర్ అంటాడు, మా మేనేజర్ పక్కన ఉన్న వాళ్ళు కూడా అంటారు, ఏమంటారంటే, ఎంత కోపంగా ఉన్నా సరే ఆఫీస్లోకి ఎవరిపై ఒక మాట మాట్లాడరు మా మేనేజర్తో, కానీ నేను వెళ్ళి మాట్లాడతా. ఎంత కోపంగా నుండి నా ముఖం చూసిన వెంటనే నవ్వు వస్తుంది మా మేనేజర్కి. ఏమంటారంటే, భయ్య కోపంలో ఉన్న నువ్వు భయ్య అంటారు వెంటనే కదా. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఏం చేయాలా, నేర్చుకోవాలా, ఇతరుల్ని నవ్వుతా పలకరించాలి. ఎంత శత్రుత్వమైన ముందేం చేయాలంట, దేవుని ప్రేమను చూపించాలి, అదే నవ్వటం అంటే కదా. అట్లా కాకుండా ఎప్పుడు అని అనే అనుకో, వాళ్ళు వచ్చారా ఏంద్ర వీళ్ళు ఇట్లుండారు, వీళ్ళనే దేవుడు ఆశీర్వదించలే, వీళ్ళ ముఖాల్లోనే నవ్వు లేదు, మాకేమో ఆదరిస్తారు, మమ్మల్ని వీళ్ళు ఏం చేస్తారు, సంతోషంగా ఉంచుతారని అనుకుంటారు కదా. కాబట్టి దేవుడు 4 విషయాల ద్వారా మనల్ని ఆదరిస్తాడు. అయితే ఎవరిని ఆదరిస్తాడు అన్నది మనం క్లుప్తంగా నేర్చుకొని మనం ముందుకు సాగే ప్రయత్నం చేస్తాం, ఓకేనా. మా దేవుడు ఎవరిని ఆదరిస్తాడంటే, మొట్టమొదటిగా దుఃఖములో ఉన్న వారిని ఆదరిస్తాడు. ఎవరిని ఆదరిస్తాడంట? దుఃఖములో ఉన్నవారు. ఎప్పుడు దుఃఖం వస్తాయి మనకి? మన కుటుంబంలో మనము ఏదైనా జరగకూడనిది అనుకున్నది జరిగింది అనుకో, ఏమొస్తాయి? మనకు తెలియకుండానే బాధ వస్తాయి కదా. ఒకసారి రేచల్ అనింది నాతో, ఏమన్నదంటే, ఇవన్నీ మా జీవితంలో ఎక్స్పీరియన్సెస్. ఒకరోజు ఒక వెహికల్ వచ్చి నాకు యాక్సిడెంట్ చేశాడు. నాకు కాలు 3 రోజులైనా కూడా కాళ్ళలోంచి రక్తం బ్లీడ్ అవుతా ఉంది. రక్తం బాగా బ్లీడ్ అవుతా ఉంటే ఆ సందర్భంలో రేచల్ వచ్చి నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక్కసారన్నా కనీసం నీ కళ్ళల్లో ఏడ్చు మామా, కళ్ళల్లోంచి కన్నీళ్ళు కూడా రాలేదండి ఆమె. నాకు భలే బాధ అనిపించారు, కన్నీళ్ళు రాకపోవడం కూడా అదొక వింత జబ్బా అని అనుకున్నా. దాని తర్వాత చూస్తే నేను మా నానమ్మ గారి మా అబ్బగారి ఇద్దరి మరణాల్లో కూడా నేను ఏడుస్తా వచ్చిన కదా. కాబట్టి మనము చూస్తే ఏదైనా సరే మనం అనుకున్నది మన కుటుంబంలో జరిగితే మనకు తెలియకుండా ఏమొస్తుందంట, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, ఏడుస్తాం కదా. దేవుడు ఎవరిని ఆదరించడానికి వచ్చినాడు? సంతోషంగా ఉండే వాళ్ళని కాదు. సంతోషంగా ఉన్న కుటుంబానికి ఆదరణ అక్కర్లా. ఎవరికి అవసరం అంట? ఏడ్చే వారికి, దుఃఖముతో ఉన్న వారికి, బాధగా
ఉన్న ఇంటిలోనికి ఏం కావాలా? ఆదరణ కావాలా. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఆదరిస్తాడంట? చెప్పాలా? మీరు చెప్తేనే ముందుకెళ్తా. దుఃఖములో ఉన్న వారిని దేవుడు ఆదరిస్తాడు. రండి, రెండోదిగా దేవుడు ఎవరిని ఆదరిస్తాడంటే అనారోగ్యములో ఉన్న వారిని. ఎవరినంట? అనారోగ్యములో ఉన్న వారిని. ఎవరు అనారోగ్యంగా ఉన్నారు? మనము చూస్తే గనక సీమోను వాళ్ళ అత్త అనారోగ్యంగా ఉంది. అలాగే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కూడా అనారోగ్యంగానే ఉంది కదా. అయితే ఆమె జీవితంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆమెకు ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో ఆమె ఏం చేయబడతా వచ్చింది? ఆదరింపబడతా వచ్చింది. అయ్యో, నా రోగం పోదే, నేను చస్తాను అనుకున్నా, నేను ఇంక ఇప్పుడే చనిపోతానేమో, నాకు ఇంక వారం రోజులే గడువు ఉందేమో అన్న బాధ డాక్టర్లు చెప్పిండారండి? చెప్పరా డాక్టర్లు? ఏదైనా నయంగానే జబ్బు వచ్చిందనుకో, ఒకవేళ నాకే క్యాన్సరో లేదా ఇంకోటి వచ్చింది అనుకో, వాళ్ళు చెప్పరా డాక్టర్లు? అయ్యా, నువ్వు 6 నెలలకు చనిపోతావయ్యా, లేదా సంవత్సరం కల్లా చనిపోతావయ్యా, నీకేం కావాలంటే ఏమ్మా ఇంట్లో ఉండే వాళ్ళందరూ బాగా వండి పెట్టండి అని అంటారు కదా. కాబట్టి మనము చూస్తే రెండవదిగా ఈ దేవుడు ఎవరిని ఆదరించడానికి ఇష్టపడతా ఉన్నాడంట? అనారోగ్యముగా ఉన్న వారిని దేవుడు ఆదరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ముందుగా ఎవరిని ఆదరిస్తాడంట? దుఃఖములో ఉన్న వారిని ఆదరించే దేవుడు. రెండోదిగా అనారోగ్యంలో ఉన్న వారిని ఆదరించే దేవుడు. మరి మూడోదిగా చూస్తే గనక ఎవరైతే గనక ఏమంటారు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా. ఏంటట? ఆర్థిక ఇబ్బందులు అంటే అన్ని అప్పులు చేసుకుంటారు ఏదో కారణం బట్టి. మనం చూస్తే ఈ అప్పులు చేసుకున్న వారిని కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆదరిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఉంది. ఏముందంటే ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో మరలా చెప్తా ఇప్పుడే. ఏంటంటే అయితే మనము ఏంటంటే మన సంగతి అంతా మొదటిగా ఎవరికి చెప్పాలా? దేవునికి చెప్పాలా. ఈ సందర్భం మనకు అర్థం అవ్వాలంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయములో ఒక వాస్తవమైన సంఘటన మనకు కనపడుతుంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. అక్కడ ఒక స్త్రీ ఎవరి దగ్గరికి వచ్చిందంట? ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఎవరా ప్రవక్త? ఎలీషా. ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా అన్నాడు, అమ్మ మీ ఇంట్లో ఏముంది అని అన్నాడు. అదే మనమైతే ఏం చేస్తాం? మన ఇంట్లో ఏమి లేకపోయినా కూడా ఎవరిదైనా పెళ్లికి పోతున్నాం అనుకో, పక్కన వాళ్ళు అడిగైనా పోయి ఏం చేస్తాం? ఆభరణాలు పెట్టుకొని పోతాం. లేవనుకో, అవి కూడా ఇచ్చే వాళ్ళు ఎవరు లేరంటే 2 గంటల్లో షాపింగ్కి వెళ్తాం. యాడికి? వైవి స్ట్రీట్ లాంటి దాంట్లోకి. అంతా రోల్డ్ గోల్డ్ పని. అక్క బాగుండక్క, అక్క బాగుండక్క. మా ఫ్రెండ్ ఒకడు ఉండే ఇంటర్మీడియట్ లో, వాడు 2 ఉంగరాలు పెట్టుకో వస్తాడు. ఆ పిల్లడు అప్పట్లోనే ఒక మంచి సోనీ ఫోన్ వాడేవాడు, 25K అట్లా ఉంటుంది అది. ఎప్పుడైనా సరే మేము వాష్రూమ్ టైంలో బయటకు వచ్చినట్టు వాడు, ఏమమ్మా బాగుండవా, వాడు ఇట్లాడే వాడు. ఫస్ట్ నాకు అర్థం కాలే, అరే నేనేమనుకుంటే ఏదో గాలి ఆడలేదు అనుకున్నాం. తర్వాత మా బామర్ది గాడు ఉండే, ఆ అబ్బాయి చెప్పా, బావా ఎందుకు చేస్తున్నాడు తెలుసా, వానికి 2 ఉంగరాలు ఉన్నాయి బావా, ఒకసారి నువ్వు చూడు అని అన్నాడు. ఆహా ఇదా అని సంగతి నాకు అప్పుడు అర్థమైంది. కాబట్టి మనం చూస్తే ఏంటంట, ఆర్థిక ఇబ్బందులు కదా. ఆర్థిక ఇబ్బందులు ఏం జరిగిందో తెలియదు కానీ, అయితే కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, ఆ ఇంటికి ఎవరైతే పనిచేసే యజమానుడు ఉన్నాడో ఆ యజమానునికి అనారోగ్యం వచ్చింది, అందువల్ల తను చనిపోతా వచ్చాడు. అందువల్ల ఏమైందంట, ఆ కుటుంబానికి అప్పులైనాయి. ఎందువల్ల అప్పులైనాయంట చెప్పాలా? పనిచేసే యజమానునికి అనారోగ్యం. మనకు ఎందుకు అప్పులైంటాయి? మీకు ఎవరికి అప్పులు లేవా? నాకున్నాయి. మనకు ఎందుకు అప్పులైతే ఎక్కువగా అంటే, పక్కన వాళ్ళు ఏదైనా తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళ స్థాయి కంటే నేను ఎక్కువగా ఉన్నానని చూపించుకోవడానికి అప్పులైతాయి. అవునా కదండి? పక్కన వాళ్ళు ఏదైనా తెచ్చుకున్నంటే అది వదిలేసే మనసు కలిగి ఉండాలి. అర్థమైందండి? పక్కన వాళ్ళు ఏదైనా సరే, వాళ్ళ కాల మంచి కలర్ టీవీ తెచ్చుకున్నారనుకో, కొంతమంది అంటారు అమ్మగారులు, అబ్బా నాకు అనిపిస్తుంది ఎందుకు ప్రభు ఇట్లాంటి విశ్వాసులు కూడా ఉండారా అని అనిపిస్తుంది. ఒక ఇంటికి వెళ్ళాను, ఒక 3 years బ్యాక్ ఒక ఇంటికి వెళ్ళినా. ఒక ఇంటికి వెళ్తే స్వార్థ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన బంగపోతాను, అన్న మీరు వచ్చి ప్రార్థన చేస్తేనే అన్న మా ఇంట్లో, లేదంటే నేను ఇంటికే పోను అంటాడు. నాకు ఈ సంగతి అంతా తెలీదు. నేను ఇంటికి వెళ్ళినా. ఇంటికి వెళ్తే ఆమె పద్దన వర్షిప్ మెసేజ్కి వచ్చింది. అంటే పద్దన నేను పరిచర్యకి వెళ్ళింటే ఆ ప్రాంతంకి వచ్చింది, వాక్యం వినింది, ఇంటికి వెళ్ళి సువార్త మీటింగ్కి రాలా. సువార్త మీటింగ్కి ఎందుకు రాలేదంటే, వాళ్ళ పక్కింటిలో మంచి ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు. ఆ ఊర్లో అది చాలా పల్లెటూరు అండి. ఫస్ట్ టైం డబుల్ డోర్ ఫ్రిడ్జ్ చూసిన నేను. వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పారు, అన్న ఈ రోజే అన్న ఫస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ మేమే అన్న తెచ్చింది ఈ ఊరు అంతట్లో అని అన్నారు. ఈమె బాధ ఏంటంటే, మరుసటి రోజే మనం టీవీ కొనాలా, లేదా
లేదంటే నాకు నెక్లెస్ తీస్తావా అని ఈమె. అప్పుడు చాలా తక్కువ ఉందిలేండి, ఎంత 1 lakh అట్లా ఉన్నది గోల్డ్, 160 అట్లా లేదు. ఈయనేందంటే అన్న మీరు రాండి అన్న ప్లీజ్ అన్న, ఎవరు చెప్పినా విన్నదన్నా మా వైఫ్, మీరు రాండి అన్న మీరు రాండి అన్న నన్ను తీసుకెళ్ళినాడు. తీసుకెళ్ళిన తర్వాత నేను చెప్పిన అక్క మంచిదే అక్క, వాళ్ళ ఫ్రిడ్జ్ కొన్నారు కదా ఏం పర్వాలే, నువ్వు 4 ఫ్రిడ్జ్లు కొనాలా, రేపు పొద్దున్నే పనికి పోక్క అని చెప్పిన. ఏమన్నా రేపు పొద్దున్నే పనికి పోక్క, నువ్వు ఎట్లా పనికి పోవాలంటే వాళ్ళు ఒక్కరోజు పని చేశారు కదా, ఒక్కరోజు పని చేస్తే 2 డోర్లు ఉండే ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. నువ్వు 3 పూట్ల పని చేసినావు అనుకో, ఉదయము మధ్యాహ్నము రాత్రి, నువ్వు ఏకంగా డబుల్ డోర్ కదా 4 డోర్లు ఉండే తెచ్చుకుంటావు అక్క ఫ్రిడ్జ్ అన్నా. అక్కండి ఏందన్నా మీరు అట్లా చెప్పినానే, ఏందక్క పక్కన వాళ్ళు ఏదో కొన్నారని వాళ్ళ కోసం నువ్వు అప్పు చేస్తేవి, ఎవరు తీర్చాలా అదంటే, లేదులేనా పొరపాటు అయిందన్నా, క్షమించండి అన్న, నన్ను కాదక్క మీ ఆయన ఉన్నాడు పక్కనే, ఆయన అడుగు క్షమాపణ, ఆయన నేను వచ్చేంత వరకు నన్ను వదిలిపెట్టలే, ఈ రోజు నేనేమో ఊరికి వెళ్ళాలా నీకోసమే నాకు అది పోస్ట్ పోన్ అయిందంటే అన్న నాకు క్షమించను అన్నానే కదా. కాబట్టి మనం మన జీవితంలో నేర్చుకోవాలా, దేనికి అప్పు చేయాలా, ఒక్క అనారోగ్యం ఉంటే తప్ప వేరే విషయాల్లో అప్పు చేయకూడదు. కాబట్టి ఎవరిని ఆదరిస్తాడో చెప్తే ముందుకెళ్దాం. మనం మొదటిగా ఎవరిని ఆదరిస్తాడంట, దుఃఖముతో ఉన్నవారిని లేదా బాధల్లో ఉన్నవారిని, రెండవదిగా అనారోగ్యంలో ఉన్నవారిని, మూడవదిగా అది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని, అప్పుల పాలైన వారిని ఆదరిస్తాడు. అయితే ఇక్కడ ఈ 2వ రాజుల గ్రంథంలో చూస్తే ఏం చేశాడంట, ఏం చెప్పాడు ఆయన, ఒక సొల్యూషన్ ఇచ్చాడు. అమ్మ నీ అప్పులు తీరాలంటే నువ్వేం చేయాలా, నీ ఇంట్లో ఏముంది అని అన్నాడు. ఏముంది ఆమె ఇంట్లో, కొంచెం నూనె ఉందంట, ఆమె ఉండేదే చెప్పింది. అయితే ఏం చేశాడంట, ప్రవక్త అన్నాడు నీకు ఎవరైతే ఎన్ని పాత్రలు ఇస్తారో అన్ని పాత్రలు పెట్టేసి నువ్వేం చేయాలా, నూనె నింపు అన్నాడు. నూనె నింపిన తర్వాత ఏం చేయాలా, నూనె నింపిన తర్వాత ఓకేనా, నూనె నింపిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ నూనెని అమ్మి ఫస్ట్ అప్పులు కట్టు, తర్వాత ఏం చేయాలా, నీకు వచ్చినంత నువ్వు మిగలబెట్టుకో అన్నాడు. అవునా కదా, అప్పులు ఎగలగొట్టమన్నాడా, ఎగరగొట్టమని చెప్పాల. క్రైస్తవులముగా నేను పొరపాటును కూడా ఇన్సాల్వెంట్ పిటిషన్ అంటారు లీగల్ టర్మ్లో, దాన్ని ఐపీ అంటారు కదా. కాబట్టి అట్లాంటి పొరపాటును కూడా ఆ స్థాయిలోకి మనం వెళ్ళకూడదు. కాబట్టి దేవుడు ఎవరిని ఆదరిస్తాడో మనం తెలుసుకుంటూ వచ్చాము, దేవుడు ఎలాగ ఆదరిస్తాడో తెలుసుకుంటూ వచ్చాము. ఒక 2 నిమిషాలు చెప్పి ముందుకు సాగుతా, 2 నిమిషాలు, గంట కాల. నేనేం చెప్పాను అన్నకి, అన్న 5 నుంచి 7 వరకు అన్నా మీటింగ్ అన్నా, 7 అయిందా, ఇప్పటికి కూడా 7 కాల, 6. ఎక్కువ సమయం తీసుకుని కేవలం 10 నిమిషాలు అయిపోతా, ఓకేనా. ఇదేనా మనము ఇక్కడికి వచ్చినాము, మంచిదే. అయితే మెయిన్ ఒక 2-3 విషయాలు మాత్రం, 2 విషయాలు నేను ప్రభాస్ గురించి చెప్పి ముందుకు సాగుతా. ఎందుకంటే మనం వచ్చింది ఎందుకు, కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చినాం కదా. ప్రభాస్ జీవితంలో 2 ప్రధానమైన మంచి లక్షణాలు నేను గమనించిన, తల్లిదండ్రులుగా లేదా ఇక్కడున్న మీరు గమనించినారో లేదో కానీ నా మట్టుకు నేను గమనించేది ఏంటంటే హీఈస్ అన్ఫిల్టర్డ్ పర్సన్. అంటే లోపల ఏదైనా మొహమాటం లేకుండా బయట చెప్తాడు, ఏదైనా అది మంచి ఉన్ని చెడు ఉన్ని బయటికి చెప్పేస్తాడు కదా. నేర్చుకోవాలా, క్రైస్తవులముగా లోపల ఒకటి బయట ఒకటి ఉంటాయి చాలా మంది కదా. బయటకి ఏమన్నా ప్రైజ్ లాడన్నా అంటాం, లోపల ఏముంటది, అయ్యో వీళ్ళేంది కారు తెచ్చుకున్నారు, అయ్యో వీళ్ళేంది బండ్లో వచ్చిన, వీళ్ళేమో ఏం చేసినారు, మంచి వెహికల్ తీసుకున్నారే అని బాధ ఉంటుంది. కానీ అట్లా ఉండకూడదు. ఎట్లా ఉండాలా, అన్ఫిల్టర్డ్, అంటే లోపల ఏదంటే బయటకు అది వచ్చేయాలి అంతే. దేవుడు ఎప్పుడైనా సరే లోపల నుంచి ఒకలాగా బయట నుంచి ఒకలాగా ప్రేమించలా. లోపల ఒక బుద్ధి బయట ఒక బుద్ధి లేదు, ప్రభుకు ఒకటే మనసు ఆయనకు. అందుకే బైబిల్లో రాయించబడింది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలా, అది కదా. కాబట్టి మొట్టమొదటిగా ప్రభాస్ నుంచి మనం నేర్చుకోవాలి, వయసు చిన్నదా పెద్దదా అనేది కాదు, ఓకేనా. ఈ రోజు బహుశా మన దగ్గర హీఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ఫిజికల్లీ బట్ హీఈస్ అబ్జర్వింగ్ అస్. మనల్ని ఎవరిని బహుశా మనం ఎవరు ఆయనను చూడకపోవచ్చు ప్రభాస్ని, అయితే ప్రభాస్ మనల్ని చూస్తూ ఉంటాడు. ఏమని చూస్తూ ఉంటాడు, అయ్యో ఈ రోజు వీళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారా, నేను చిన్న బిడ్డను కదా, అయినప్పటికీ వీళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకున్నా అంటే కారణం నేను రక్షింపబడి ఉన్నా, నేను నా దేవునితో కూడా ఉన్నా. కాబట్టి అందువల్ల ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు అని ఏం చేస్తూ ఉంటాడు, తను సంతోషంగా ఉంటాడు. ఎక్కడుంటాడు ఆయన, ఎక్కడుంటాడు, పరలోకంలో ఉంటాడు కదా. కాబట్టి అది మొదటి అనుభవం. రెండవది ఏంటంటే దేవుని మందిరంలో పనిచేయడం. లాస్ట్ ఎప్పుడైతే ఫస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంతా అయిపోయిన తర్వాత
ఒక 20 days వరకు చాలా హెల్దీగా ఉన్నాడు. ఆ టైంలో మందిరం అంతా శుభ్రం చేసినాం. నాకు తెలిసి అది ఫెస్టివల్కే అనుకుంటా. ఫెస్టివల్కే కదా రేచల్? డిసెంబర్లో అనుకుంటా. డిసెంబర్లోనో మరి మార్చిలోనో చేసాము. క్షమించండి, డిసెంబర్ 25 కన్ఫామ్. ఆ టైంలో బయటికి రావద్దని చెప్పినా కూడా మాస్క్ పెట్టుకొని వచ్చి మరి శుభ్రం చేసినాడు. ఆ ముందు 2 రోజులు ముందు సండే నేను చెప్పిన మెసేజ్ ఏంటంటే దేవుని మందిరంలో పని చేయాలా అని చెప్పిన. అంటే ఒక మాట చెప్పినప్పుడు వెంటనే ఏంటంట లోబడటం. మనం నేర్చుకోవాలా. వయసుతో పనిలా. చాలా మంది అంటారు, అయ్యో నేను నీకంటే పెద్ద, ఏం పర్వాలేదు, ఏం ప్రయోజనం, దేవుని మందిరంలో నీ స్థాయి ఏంటి, దేవుని మందిరంలో నీవు చేయాల్సిన పనే నీకు తెలియకపోతే నీ వయసు 60 ఉంటే ఏంటి, 70 ఉంటే ఏంటి? దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చినాడు. దేవుని మందిరంలో నీకు ఒక పని ఇచ్చినాడు. ఆ పని వదిలిపెట్టి అన్న నేను చుట్టూ తిరుగుతుంటే నీకు యోనాకు వ్యత్యాసం లేదు. యోనా తన జీవితంలో ఒక మంచి ప్రవక్తే. అయితే దేవుడు చెప్పిన పని, దేవునికి ఇష్టమైన పని చేయలేదు. ఏమైపోయినాడంట? ఏమైపోయినాడు పండు అన్నట్టు. ఏం చేశాడంట? ఏం చేయబడతా వచ్చినాడు? యోనాను ఎవరో ప్రశ్నించారు కదా. యోనాను ఏం చేస్తా వచ్చా అంట? ఓడలో పనిచేసే వాళ్ళంతా అడిగినంట, యా ఊర్రా నీది, ఎక్కడి నుండి వచ్చినావు, ఏం చేసినావు, ఏంది పరిస్థితి అని అందరు అడిగినారు కదా. ఒక ప్రవక్తని పట్టుకొని ఒక ప్రవక్తని ఎలాగ అడుగుతూ వచ్చినారంట. ఒక తప్పు చేస్తే ఒక పోలీసు వాళ్ళు అడుగుతారు కదా, దొంగని పట్టుకొని ఏ ఊర్రా నీది, యాడ్ నుంచి వచ్చావురా, దొంగతనం ఎట్లా చేసినావురా, బుద్ధి ఉందా లేదా నీకు, మీ అమ్మ నాన్నలు ఎవర్రా చెప్పురా అని అంటారనరా. గద్దిస్తా అడుగుతా వచ్చినాడు కదా. ఎంత బాధపడింటే లోపల బాధ కలగదా? ఒక దేవుని కొరకై పనిచేసే ఒక వ్యక్తి ఒకసారి ఎప్పుడు ఎదుర్కొనని పరిస్థితులు ఒకసారి ఎదుర్కొంటే ఎట్లా ఉంటది, ఎంత బాధో కదా. కాబట్టి మనం చూస్తే రెండోదిగా దేవుని మందిరంలో మనకి ఏదైతే పని ఉందో ఆ పని మనం చేయాలంతే కదా. ఆ పని చేయాలా, నేర్చుకోవాలా. అప్పుడే ఏం చేయబడతాం, మనము ఆత్మీయంగా వర్ధిల్లుతాం. నాకు మందిరంలో ఎప్పుడైనా సరే నేను యవనస్తునిగా వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు మైక్ పట్టుకొని ప్రభువా నేను గొప్ప సువార్థికునైతా లేదా గొప్ప వాక్యోపదేశకునైతా మంచిగా పాటలు పాడతా అని ఎప్పుడు అనుకోవాలా. నేను మందిరంలో ఉన్న రోజులు నాకు 2 ఆశలు ఉన్నాయి. ఒకటి, ప్రభువా మైక్ సిస్టమ్ నేను చూసుకోవాలా. ఏం చూసుకోవాలా? మందిరంలో మైక్ సిస్టమ్. దానికంటే ఇంకా చిన్నది ఉంది ప్రభువా, మందిరం శుభ్రం చేయాల్సిన బాధ్యత నాకే ప్రభువా అని అనుకున్నా. ఎప్పుడు కూడా ఆ 2 పనులు తప్ప నేను వేరేది ముట్టుకోవాలా కదా. నేర్చుకోవాలా. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో దేవుని మందిరం పని కోసమై దేవుడు మనకు తెలియకుండా మన పని చేస్తాడు అంతే. దేవుడు మనకు తెలియకుండా వేరే వాళ్ళని పంపిస్తాడు, ఈ పని చేయి పలానాలో పని చేయి అని దేవుడు వారి మనస్సును కరిగిస్తాడు. మనము దేవుని మందిరంలో పని చేయనన్ని రోజులు మన పనులన్నీ అట్లే మూలే ఉంటాయి. నువ్వు 90 రోజులు పని చేసిరా, ఈ పని మాత్రం అవ్వాల్సిన పని మాత్రం కదా. కాబట్టి 2 అద్భుతమైన విషయాలు ఎవరిలో ఉన్నాయి? ప్రభాస్లో ఉన్నాయి. ఒకటి ఏంటంట, హీఈస్ అన్ఫిల్టర్డ్ పర్సన్. హృదయం లోపల ఏదంటే అది బయటికి చెప్తాడు. రెండోది ఏంటంట, దేవుని మందిరంలో పని చేయడం. మూడోది ఏం తెలుసా? ఇక్కడ ఉన్న మన అందరికీ ఒకటే ప్రశ్న వేస్తాడు. ఏం తెలుసా? నేను ఇలా చనిపోయినా కూడా నేను నా ప్రభు దగ్గర ఉన్నా. ఈ రాత్రి నువ్వు చనిపోయినా, ఈ రాత్రి ప్రభు వచ్చినా నువ్వు ఏడుంటావు, ఎక్కడ ఉంటావు? ఇది నేను అడిగే ప్రశ్న కాదు. ఇప్పుడు ప్రభాస్ అడిగాడు అనుకో, రాత్రి పడుకున్న వెంటనే కళ్ళేకొచ్చి, మమ్మీ నేనేమో చనిపోయినా, మమ్మీ డాడీ నేను చనిపోయినా పర్లేదు, నేను ఏసై దగ్గర ఉన్నా, మరి నీ సంగతి ఏంటి అని అడిగినాడు అనుకో, ఏం జవాబు చెప్తాం? నతానీల్ అంకుల్ నీ సంగతి ఏంటని నన్ను అడిగాడు అనుకో, రేచల్ ఆంటీ నీ సంగతి ఏంటని అడిగినాడు అనుకో, అప్పుడు ఏం చెప్తాం? ఇఫ్ వీ హ్యావ్ ద ఆన్సర్ దెన్ వీఆర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మనం ఏదైనా సరే జవాబు చెప్పే పరిస్థితులు ఉంటే సంతోషం. నీ జీవితంలో ఏదో మందిరానికి వస్తే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. నీ జీవితంలో నువ్వు ఏదో ఆదివారం ఒక్కరోజు వచ్చినంత మాత్రం పరలోకం వెళ్ళవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నీ హృదయం మార్చబడి నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే స్థానం ఇస్తేనే అప్పుడే నువ్వేం చేయబడతావు? పరలోక రాజ్యంకు వారసుడిగా వారసురాలిగా చేయబడతావు. మారు మనసు అయితేనేమి, బాప్తిస్మం అయితేనేమి, ఇవి 2 మనుషులకు కనబడేవి మాత్రమే అని అనుకోవచ్చు. కానీ ఎవరికి కనబడతాయంటే ఎక్కువగా దేవునికి కనబడతాయి కదా. కాబట్టి ఈ దినం మనం నేర్చుకోవాలా కదా. ప్రతి మరణము ద్వారా, ప్రతి ఒక్కరి మరణం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడు. నా జీవితంలో నేను చెప్పగలను, మా ఇంట్లో మరణించిన 2 వ్యక్తుల ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. 2 వ్యక్తులు, మా అబ్బ మరణం అయితేనేమి, మా జేజు మరణం మా జీవితంలో నేను చెప్పగలను. దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలంలో నిలవబడి
నేను రేచల్తో చాలాసార్లు అన్నా, రేచల్ మా జయ చనిపోయింటే ఎంత అద్భుతముగా ఆమె యొక్క మరణ ఉత్సవం జరిగిందంటే బహుశా రేపు నేను చచ్చిపోతే అట్లా జరగదేమో అని అన్నా. ఎందుకు? ఎక్కడే కానీ అపవిత్రత లేదు నాకు తెలిసినంత వరకు, ఎక్కడే కానీ అపవిత్రత. పొరపాటున కూడా చోటు ఇవ్వాలా కదా. ప్రభా రేపు మరి నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి అని అనుకున్నా. నేర్చుకోవాలా ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి. 2 విషయాలు తన ద్వారా నేర్చుకున్నాం. మూడోదిగా తను ప్రశ్నిస్తా ఉన్నాడు. ఏబేలు చనిపోయినాడు, అయితే ఏబేలు ఏం చేస్తా ఉన్నాడు? మొరపెట్టాడు. ఎవరికి? దేవునికి. బహుశా ప్రభాస్ మన మధ్య లేకపోవచ్చు, అయితే ప్రభాస్ ఇలాంటి ప్రశ్న అడిగితే మన దగ్గర జవాబు ఉందా? నేను రక్షింపబడినాను అంకుల్, మరి మీ సంగతి ఏంటి? నేను రక్షింపబడినాను అంటే మరి మీ సంగతి ఏంటి? నేను ప్రభు దగ్గర ఉన్నాను, మరి మీ సంగతి ఏంటి? మీరు చనిపోతే ఎక్కడ ఉంటారు? ఈ ఒక్క ప్రశ్నకి నీ దగ్గర నా దగ్గర జవాబు ఉంటే సంతోషమే. లేదంటే ఇదే రక్షణ దినం, నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కాబట్టి ఈ రాత్రి కాలమే ప్రభుని అడగాల, ప్రభువా నా జీవితాన్ని తిరిగి కట్టయ్యా, నేను రక్షింపబడినాను, అయితే మరలా పాపంలో పడిపోయినా, బాప్తిస్మం తీసుకున్నా, మరలా తిరిగి లోకంలో కలిసిపోయినా వివిధ కారణాలను బట్టి నన్ను క్షమించు తండ్రి, నేను పాపినయ్యా, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను నీ బిడ్డగా చేసుకో, తిరిగి నన్ను సమకూర్చయ్యా అని నీవు చెప్పగలిగితే దేవుడు ఏం చేస్తాడంట? తిరిగి సమకూరుస్తాడు కదా. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, చివరి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. రాజన్న దేవా, అట్లా ప్రిస్కిల్లక్కను జ్ఞాపకం చేసుకొని దేవా మీరు ఇచ్చిన మొదటి కుమారుడు దేవా ప్రభాస్ను బట్టి స్తోత్రాలు. దేవా కుటుంబాన్ని ఆదరించడానికి, దేవ సంఘమంతా కలిసి రావటానికి మీరు చూపుతొచ్చిన మీ కృపకై స్తోత్రాలు. మనుషుడు లేని లోటు ఎవరు తీర్చలేరు దేవా. అయితే దేవాతి దేవుడు కలుగజేసిన వాడవు నీవే దేవా. నీవే కుటుంబం పక్షముగా ఉండి కుటుంబాన్ని మీరు ఆదరిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా తండ్రి కరుణించుము దేవా. ప్రభాస్ జీవితం ద్వారా దేవా నా జీవితంలో మీరు 2 ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న, 2 ప్రాముఖ్యమైన సంగతులు నేర్చుకోగలం. మొదటిది దేవా లోపల ఏదుంటే అది బయటికి చెప్పడం. రెండోదిగా చూస్తే దేవుని మందిరంలో పని చేయమని చెప్పిన వెంటనే పని చేయడం. దేవా తను అడిగే ప్రశ్న ఈ రాత్రికాలం, నేను ప్రభు దగ్గర ఉన్నాను మరణించి, నా ప్రభు దగ్గర నేను నెమ్మది పొందుతున్నా, మరి నీ సంగతి ఏంటి అని ఈ రాత్రికాలం దేవా యవన ప్రాయములో ఉన్న దేవా నా తోడి సహోదరుడు అడిగినప్పుడు మరి మా దగ్గర జవాబు ఉందా లేదా? జవాబు ఉంటే ధన్యులమని మీరు సెలవిచ్చారు, జవాబు లేకపోతే సరి చేసుకోవాలని బయలుపరిచారు. దేవానికి స్తోత్రమయ్యా. దేవా అటు ప్రత్యేకించి మేము క్రైస్తవులమని పిలువబడి మేము దేవా మీ యొక్క 2వ రాకడ కొరకై, లేదా మా యొక్క అంత్య దినము కొరకై, మా మరణం దినము కొరకై మేము నమ్మకముగా ఉండి, అయ్యా నేను నమ్మకంగా ఉన్నా తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పగలిగే ఆధిక్యతలోనికి నన్ను మమ్మల్ని నడిపించమని వందన కృతజ్ఞతలతో యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ప్రత్యేకించి రాజన కుటుంబమునకును ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.